లాస్ట్ నైట్ మొత్తం చాలా లేట్ అయింది. ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నట్టు అయింది. ఏమైందంటే మాస్కో సిటీలో జీపీఎస్ సరిగ్గా వర్క్ అవ్వదంట. నా దగ్గర రూబెల్స్ లేవు, కరెన్సీ ఎక్స్చేంజ్ ఏం లేదు, లేట్ అయిపోయింది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. నాకేం చేయాలో తెలియని సిచ్యువేషన్. ఐఎమ్ జస్ట్ వాకింగ్ అరౌండ్ అండ్ ఆస్కింగ్ ద అడ్రస్. అంటే లిటరలీ లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు హెల్ప్ మీ. నేను అడిగాను ఎక్స్చేంజ్ కోసం అండ్ దే జస్ట్ పేడ్ మీ. అంటే ఒకళ్ళు నా క్యాబ్కి పే చేశారు, ఇద్దరు నా మెట్రో టికెట్కి పే చేశారు. ఇట్ ఫెల్ట్ సో నైస్. నాకు ఇమిగ్రేషన్ దగ్గర చాలా ప్రాబ్లం అయింది, నాకు చాలా చిరాకు వచ్చింది. ఏంట్రా ఇలా ఉంది సౌదీలో కంట్రీ అన్నట్టు ఫీల్ అయ్యా. బట్ పీపుల్ ఆర్ సో లవ్లీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి యూరోప్లో ఇంతలా అయితే ఎవరు కేర్ చేయరు. సో ఐ లైక్ దిస్ పీపుల్. చాలా బాగా అనిపించింది నాకు. ఇది రెడ్ స్క్వేర్, మాస్కోకి మెయిన్ సెంటర్. ఇది సెయింట్ బసిల్స్ కేథడ్రల్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది 1555 నుంచి 1561 వరకు కన్స్ట్రక్షన్ అయింది. అండ్ నెపోలియన్ మాస్కోని ఇన్వైట్ చేసే టైంలో దీన్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నాడు అంట, గన్ పౌడర్ ప్లేస్ చేసి. బట్ లక్కీలీ రెయిన్ పడడం వల్ల ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఇది రెడ్ స్క్వేర్లో క్రిస్మస్ మార్కెట్. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది క్రెమ్లిన్ వాల్. మోస్ట్ ఆఫ్ ద రష్యన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉండే ప్లేస్ అది. ఇది టోంబ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్స్ అంటారు. క్రెమ్లిన్ వాల్ బయట ఉంటుంది. వరల్డ్ వార్ 2 మెమోరియల్ కింద కన్స్ట్రక్ట్ చేశారు. ఇది బోల్షాయ్ థియేటర్ దగ్గర ఉండే ఒక మెట్రో స్టేషన్. డిఫరెంట్ పార్ట్స్లో ఉండే రష్యన్ లైఫ్ని చూపిస్తూ ఇట్లా ఫోటో బూత్ సెటప్ చేశారు రెడ్ స్క్వేర్ దగ్గర. కరెంట్ వార్లో చనిపోయిన సోల్జర్స్ అందరి మెమరీగా ఇట్లా అరేంజ్ చేశారు లోకల్స్. ఇది ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్, మాస్కోవా రివర్ మీదకు ఉంటుంది. ఇక్కడ నుంచి బోల్షాయ్ బ్రిడ్జ్ అండ్ ఆల్సో క్రెమ్లిన్ వాల్ కూడా కనిపిస్తుంది. సో ఇదే మాస్కోవా రివర్. ఇది వన్ ఆఫ్ ది స్టాలిన్స్ అపార్ట్మెంట్. ఇట్లాంటి 7 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. రివర్ క్రూజ్ చేశాను మాస్కోవా రివర్ మీద.
ఇది నేను ముర్మాన్స్కి వెళ్ళే ట్రైన్. కనిపిస్తున్న ఆవిడ క్యాబిన్ మేనేజర్, తనే టికెట్స్ అన్నీ చెక్ చేస్తారు. లోపల ఎలా ఉందో చూద్దాం. ఇట్లా ఉంటుంది. సో ఇది కండక్టర్ రూమ్. సో తను ఎవరైతే ఉన్నారో తన రూము, బయట టికెట్స్ చెక్ చేసే ఆవిడ, తన పేరు ఎలెనా అంట. సో ఇట్లా ఉంటుంది. సో మనకి ఫస్ట్ క్లాస్ ఏసీ లాంటిదే అంతే. ఇదే ఫస్ట్ క్లాస్ ఏసీ. యాక్చువల్లీ సెకండ్ క్లాస్ ఏసీ అంత చెప్పలేం దాకా. సో ఇట్లా ఉంటుంది మన రూమ్. ఐ మీన్ సో ఇలా మన కోచ్ ఓపెన్ చేసుకుంటే పైన 2 కింద 2 బెడ్స్ ఉంటాయి. నాది ఈ బెర్త్ పైన. సో ఈ పక్కన వచ్చేసరికి ఒక రష్యన్ సోల్జర్ ఉన్నారు. ఆయన స్టోరీస్ వింటున్నా కూర్చొని ట్రాన్స్లేటర్ వాడుతూ. దెన్ ఇది మిర్రర్ చూసుకోవడానికి. అండ్ పైన కూడా స్పేస్ ఉంది ఇఫ్ యూ వాంట్ టు పుట్ సమ్ లగేజ్ అండ్ ఆల్. బాగుంది మొత్తం ఓవరాల్గా. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ కోచ్కి మన టికెట్స్ చెక్ చేశారు కదా, ఆవిడ మేనేజర్ అని చెప్పారు కదా. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ కోచ్. ఫుడ్ నుంచి క్లీనింగ్ వరకు వాళ్ళే చూసుకుంటారు. సో ఇట్లా మెన్యూ ఉంటుంది. సో మనకి ఏం కావాలన్నా వీ కెన్ బై హియర్. ట్రైన్ ఎక్కి ఆల్మోస్ట్ 1 డే అవుతుంది. టైం ఇప్పుడు అరౌండ్ 7:20 అయింది. నియర్ టు ఆర్కిటిక్ సర్కిల్ వరకు వచ్చాం. రేపు మార్నింగ్ 9కి రీచ్ అవుతాం. ఇప్పుడు వచ్చి స్టేషన్ పేరు బెలమోర్స్క్ అనుకుంటా. సారీ, బెలమోర్స్క్. మనకు ప్రొనౌన్సియేషన్ అవ్వట్లేదు. ఇక్కడ 20 minutes హాల్ట్ ఉంది. జస్ట్ ఇప్పుడే ముర్మాన్స్క్ రైల్వే స్టేషన్లో దిగాను. బయటకు వెళ్తున్నా. లాస్ట్ కోచ్ మాదే. మార్నింగ్ టైం వచ్చి 9:10 అవుతుంది ఇప్పుడు. సో యాక్చువల్లీ ముర్మాన్స్క్లో కరెంట్ ఇప్పుడు పోలార్ నైట్స్ నడుస్తున్నాయి, విచ్ మీన్స్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఉండదు. ఏదో లైట్గా డే టైంలో లైక్ అరౌండ్ 12-1 ఆ టైంలో కొంచెం లైట్ ఉంటుంది అంతే. మోస్ట్ ఆఫ్ ద డే ఇట్లానే డార్క్గానే ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ముర్మాన్స్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్.